Hi guys, it's me, Teja. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి రెండు బాగా వేగాక దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిటికెడు పసుపు వేసి అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా బాగా వేపాలండి. దాని తర్వాత మనం కూరకు సరిపడగా ఉప్పు, టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలండి. దాంట్లోంచి నూనె బయటకు వచ్చాక మనం చిక్కుడుకాయ గింజలును తొక్కలు మొత్తం అన్నీ కలిపి అందులో వేసుకోవాలి. దాని తర్వాత మనం చికెను ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. అవి నానబెట్టిన చికెను ఇప్పుడు చిక్కుడుకాయలు కూరలో వేసుకోవాలి. దాని తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా బాగా వేపాలండి. ఇప్పుడు చూడండి, చికెన్లో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాక మనం కూర ఉడకడానికి సరిపడగా వాటరు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాటర్ కూడా పోసి బాగా కలపాలండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టి చికెన్ ఉడికేదాకా ఉంచాలి. ఇవి నాటు చిక్కుడుకాయలు కదండి, ఆ గింజలు కూడా ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు నూనె అంతా బయటకు వచ్చింది చూడండి, చిక్కుడుకాయలు చికెను అన్నీ బాగా ఉడికినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలా, కొత్తిమీర, వేసుకుని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. ఇప్పుడు చూడండి, మనకి చికెన్ కర్రీ మొత్తం రెడీ అయ్యింది. చూడడానికి కూడా ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని చూపిద్దాం.